చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు. వాళ్ళిద్దరి ఉద్దేశం జనానికి తెలియచేయటం. కళ్యాణ్ అయినా చంద్రబాబు అయినా వాలంటీర్ల వ్యవస్థ లేకుండా పని చేయొచ్చు అన్నటువంటిది వాళ్ళ గట్టి నమ్మకం. కానీ వాలంటీర్ లేకపోతే పని జరగదు అని ప్రచారం చేశారు కాబట్టి అది కాదని నిరూపించాలనుకున్నారు. అందుకోసమనే వాలంటీర్లు లేకుండా చేయాలన్నారు. ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని రంగంలోకి దించి అందులో సచివాలయ సిబ్బంది కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఇట్లా అందరినీ డ్యూటీల్లో పెట్టి కంప్లీట్గా పెన్షన్ ఇవ్వాలి అన్నటువంటి సాయంత్రానికే దాదాపు 70-80% పెన్షన్లు ఇచ్చేయడం అయిపోయింది. ఒక్క రోజులో చేసేయాలి, మ్యాక్సిమం ఉంటే రెండో రోజు తెల్లవారుజామున అన్నటువంటిది రెండో రోజు కల్లా అయిపోవాలి. ఎందుకంటే వాలంటీర్లు ఇదివరకు 4-5 రోజుల పాటు ఇచ్చేవాళ్ళు కాబట్టి ఇప్పుడు అంతా అన్నటువంటి దాంతో ఇవ్వడం అన్నటువంటి పంపిణీ అయితే భారీగా జరిగింది. సరే, దాంట్లో కొన్ని ఇష్యూస్ ఉంటాయి, అవి ఎప్పుడూ జరిగేటటువంటిదే. కానీ పెన్షన్లని అలా ఒక్క రోజులోనే పూర్తి చేయించడం అన్నటువంటి దాంతో పాటుగా వాలంటీర్ లేకుండా చెయ్యగలము అన్నటువంటిది నిరూపించాలనుకున్నటువంటి చంద్రబాబు సక్సెస్ అయ్యారు ఆ విషయంలో.